వెల్కమ్ ఈటెల రాజేందర్ గారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తున్న సమయంలో మనతో పాటు బీజేపీ ముఖ్య నాయకులు, కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని కూడా కొద్దిమంది అంటున్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో ప్రస్తుతమైన పార్లమెంట్ సమావేశాలు హాజరవుతున్నారు. సో ఈ అంశాల మీద చర్చించేందుకు మనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జాయిన్ అవుతున్నారు. ఈటెల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం. సో ప్రధానంగా బేసికల్గా ఒక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు కులగణన ఎస్సీ వర్గీకరణ ఇష్యూస్ వెళ్ళబోయే ముందు బీజేపీ ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్గా ఒక టాక్ వినిపిస్తుంది. డైరెక్ట్గా మీ మొహం మీద అడిగాలనుకుంటారు. కేసీఆర్ మిమ్మల్ని ఫోన్ చేశారు, మీకు ఈటెల రాజేందర్ ఫోన్ చేశారు, బీఆర్ఎస్లోకి మిమ్మల్ని ఆహ్వానించారు అని సోషల్ మీడియాలో చాలా స్పెక్యులేషన్ నడుస్తుంది. వాస్తవమేనా ఇది? నా మీద ఇప్పటికే ప్రతి 10 రోజులకోసారి 20 రోజులకోసారి కట్టు కథలు చెప్తూనే ఉంటారు. ఓసారి అంటారు లెఫ్టిస్ట్ అని చెప్పి ప్రచారం చేస్తారు, ఒకసారి ఏదో కాళేశ్వరంలో పిలువబోతుందని చెప్పి వీళ్ళే కథలు రాయిస్తూ ఉంటారు. ఓసారి కేసీఆర్ గారు ఫోన్ చేసిండు మంచిగా ఉన్నామని చెప్పి అడిగినంటారు. అంటే ఎంతమందో ఎందుకో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, ఇంకెవరు ఉన్నారో దీనికి, కానీ ప్రతి నిత్యం ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి నిత్యం ఇట్లాంటి చిల్లర కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. దానికి రోజువారీగా నేను ఏం సంబంధించి చెప్తా, 4 ఏళ్ళుగా నేను అనేక విషయాల పట్ల స్పష్టత చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి ప్రచారం చేయడం అనేది ఇది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకు సార్, ఎందుకు వస్తా అంటే ఇప్పుడు హుజురాబాద్ మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు కేసీఆర్తో మాట్లాడలేదు. బట్ మీరు చెప్పినట్టు లాస్ట్ 1 మంత్గా మీ మీద ఇప్పుడు గద్దర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈటెల రాజేందర్ నక్సలైట్ అన్నారు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిమంది నక్సలైట్ పక్కన పెట్టుకొని మీరు ఇంకో పార్టీ ఎంపీగా చేసి మరి ఇంకో మీ పార్టీలోనే పెట్టుకొని గద్దర్కి పద్మశ్రీ రావద్దని ఎట్లా అంటారని కూడా కామెంట్ చేశారు. ఎందుకు లాస్ట్ 1 మంత్గా మీ మీద ఈ విధంగా ప్రచారం జరుగుతుంది? కాళేశ్వరం హీరింగ్లో ఆర్థిక శాఖ మంత్రిగా మీరున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా విలువబోతున్నట్టు టాక్ అనిపించింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తాడండి? పనిచేసి వచ్చిన బిల్లులకు డబ్బులు ఇచ్చే డిపార్ట్మెంటు ఆర్థిక శాఖ. మేమేం ఇంజనీరింగ్ డిజైన్లు చేయం, మేమేం కన్స్ట్రక్షన్ కాడికి పోము, మాకు ఆ కాంట్రాక్ట్తో సంబంధం ఉండదు. అంటే మూర్ఖత్వం అన్నట్టు. మొత్తం ఈ 5 ఏళ్ళు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, 5 ఏళ్ల కాలంలో ఎన్ని డిపార్ట్మెంట్లకు ఈ డబ్బులు పంపు చేసామో అవన్నీ ఆర్థిక శాఖనే చూస్తుంది. అసలు 90 బిజినెస్ తెలియని వాళ్ళు, పద్ధతి ప్రభుత్వపరమైన పద్ధతి ఎట్లా నడుస్తుందో తెలియని వాళ్ళు అజ్ఞానం చేసేటువంటి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు. అసలు 90% మా దగ్గర రానే రాడు. మా ఫైనాన్స్ సెక్రటరీ గారే వాటిని అన్నీ క్లియర్ చేసుకుంటూ పంపుతూ ఉంటాడు తప్ప వాటిల్లో మాడిఫికేషన్స్ కానీ వాటికి సంబంధించిన ప్లాన్లు కానీ ఇవన్నిటితో మాకు సంబంధం ఉండదు. అయినా మాట్లాడుతుంటే ఈ అజ్ఞానం అంటే బుద్ధి చల్లాలి, వాడి పిచ్చి ఆనందానికి ఎవడేం చేస్తారు చెప్పండి? అంటే కమిషన్కు పిలిస్తే వెళ్తారా సార్? నేను 23 ఏళ్ళకే బిజినెస్లోకి వచ్చిన భరత్ గారు. నేను వెన్ ఐ వాజ్ 23 years నేను బిజినెస్లోకి వచ్చినండి. ఓకే, అది అట్లాంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కదా మాట్లాడేది. సో ఇప్పుడు ఒకవేళ కమిషన్ కనుక మిమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే వెళ్తారా, మాట్లాడతారా, అన్ని వివరాలు చెప్తారా? ఆర్థిక శాఖకు దీనికి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పే అవకాశం ఉందా? అసలు మా ఫైనాన్స్ సెక్రటరీ మా దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినాడు, ఇప్పుడు కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు. ఓకే, నేను 2014 నుంచి 19 దాకా ఏ ఆర్థిక శాఖ అయితే నేను మంత్రిగా ఉన్నాను, ఆనాడు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణరావు గారు ఇప్పుడు మళ్ళీ ఉన్నాడు, పోయి వచ్చింది ఆల్రెడీ. సో ఒకటి లెఫ్ట్ విషయంలో ముఖ్యంగా ఈటెల రాజేందర్ సంబంధించి బీజేపీ అధ్యక్ష నియామకం జూలై ఆగస్టులోనే ఖరారు అయిపోయింది. కానీ సంఘ్ అడ్డుకుంటోంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. మొన్నైతే ఇప్పుడు గద్దర్ విషయంలో బండి సంజయ్ కామెంట్ చేసినప్పుడు ఈటెల రాజేందర్ నక్సల్ను పక్కన పెట్టుకున్నారు బీజేపీలో అని అంటారు. మీరు నక్సలిస్ట్ సింపథైజరా? అట్లాంటి పిచ్చి మాటలకు ఎవడు ఒక మాట చెప్పన్నా భరత్. ఇప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతి ఒకరు ఏబీబీ పైన ఉంటారు, ఒకరు ఏఎస్ఎఫ్ అంటారు, ఒకరు ఎస్ఎఫ్ఐ ఉంటారు, ఒకరు పీడిఎస్ ఉంటారు. విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఎక్కడో కాడ విద్యార్థులతో పనిచేస్తూ ఉంటారు. న్యాచురల్గా మేమంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆనాడు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సమస్యల మీద కొట్లాడిన సంఘాలు అవే కాబట్టి న్యాచురల్గా ఉన్నాం.
ఇప్పుడు నేను ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసి 25 భరత్ గారు 25 ఏళ్ళు అవుతుండొచ్చు నన్ను చూస్తూ ఉన్నారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసినప్పుడు ఈ ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసినప్పుడు నేను గిన్నిసార్లు ఎమ్మెల్యే కలిసి నా మీద ఇట్లాంటి పిచ్చి ఆరోపణ చేసాడు. వాళ్ళు మనుషులు అవుతారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటారు సార్? ఇది కొద్దిమంది అంటారు మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఇంకా ఈటలను డైజెస్ట్ చేసుకోలేదు. ఈటలను మా బండి సంజయ్ గారు చెప్పారు. నేను పొలిటికల్ లీడర్ని బాబు. నేను బాగా చెప్తా, పొలిటికల్ లీడర్ని. పొలిటికల్ లీడర్ కాబట్టి ఏ భావజాలమైన అటైనా ఇటైనా వెళ్ళగలరు అని అంటారు. పొలిటికల్ లీడర్కి ఏముంటుంది? పొలిటికల్ లీడర్ ఇప్పుడు మా మోడీ గారు అన్నారు. పొలిటికల్ లీడర్ ఏముంటుంది? ప్రజల కోసం ప్రణాళికలు రచించడం, ప్రజలకు మంచి చేయడం అనేది పొలిటికల్ లీడర్ కర్తవ్యం ఉంటుంది. పొలిటికల్ లీడర్కి ఏముంటుందండి? ఒక ఆర్కిటెక్ట్ దేశాన్ని నడిపించడంలో, రాష్ట్రాన్ని నడిపించడంలో, ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రులుగా ఉన్నా చట్టాలు చేయడంలో, ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవడం ఉంటుంది కదా. ఇంకేముంటుంది చెప్పండి. సో ఒకటి, ఇప్పుడు కేసీఆర్ మీకు కాల్ చేశారన్నది 3-4 రోజులుగా చాలా స్పెక్యులేట్ అవుతుంది. మీకు హుజురాబాద్లో ఎలక్షన్స్ కంటే ముందు మీరు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ను కలవడం కానీ ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో మాట్లాడడం జరిగిందా? ఎందుకు గత 4-5 రోజులుగా ఈ రూమర్ చాలా, సరే నేను రూమర్ అని అంటున్నా, రూమరా నిజమా అది తెలియదు కానీ ఎందుకు బాగా వైరల్ అవుతుంది? బాగా గిట్టని వాడు, కొంతమంది సైకోలు, శాడిస్టులు చేసే ప్రచారం తప్ప ఈ సోషల్ మీడియా మనకి కత్త నెత్త ఏది పడితే అదే చేస్తారు. దానికి ఎవడు అంటే మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నది. కంప్లైంట్స్ ఇచ్చారు. బాధ్యత కలిగి ఉన్నారని మాట్లాడచ్చు, కానీ సోషల్ మీడియాలో ఎవడో స్పెక్యులేషన్ కోసం పెట్టుకున్నది, సైకోలు మాట్లాడింది, శాడిస్టులు పెట్టింది, దానికి ఎవడేం సమాధానం చెప్తాడండి? ఒకవేళ మిమ్మల్ని కేసీఆర్ పిలిచినా పోయేది లేదా సార్? అరే మీరు భరత్ ఈ పిల్లల మాటనా ఇది? భరత్ పిల్లలమా మనమేనా? బాధ్యత కలిగిన పొలిటికల్ లీడర్లమే. వాళ్ళ పార్టీ వాళ్ళది. నా భారతీయ జనతా పార్టీలో నేను బాధ్యత స్థాయిలోనే లీడర్ని. నేను రేపు వీళ్ళనే ఓడగొట్టాలి కదా. వీళ్ళని ఓడగొట్టి రేపు భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద గెలిపించడమే నా కర్తవ్యం కదా. కానీ 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత బీజేపీ ఏం యాక్టివిటీ చేసింది లాస్ట్ 8 నెలల్లో? అంటే 8 నెలలు అవుతుంది, 8 మంది ఎంపీలు. రాష్ట్రంలో యాక్టివిటీ నాకు చూస్తే బీఆర్ఎస్ యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది, బీజేపీ యాక్టివిటీ కనిపించట్లేదు. ఎక్సెప్ట్ ఈటెల కొంత హైడ్రా గురించి దాని గురించి మాట్లాడారు, బట్ మిగతా వాళ్ళ యాక్టివిటీ నాకు అంత కనిపించట్లేదు. భరత్, ఈటెల వేరు బీజేపీ వేరా? అంటే భరత్, ఈటెల వేరు భారతీయ జనతా పార్టీ వేరా? నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని కాదా? హైడ్రా మీద కొట్టాడినా మా పార్టీ కొట్లాడుతుంది, మూసీ నది మీద కొట్టాడినా మా పార్టీ కొట్లాడుతుంది, ఇవాళ మా సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినా మా పార్టీ కొట్లాడుతుంది, అసైన్మెంట్ భూముల మీద గుంజుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లగిచర్లలో అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ప్రజల్ని హింసించి వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు, లగిచర్ల మీద కొట్లాడింది మా భారతీయ జనతా పార్టీ. ఇవాళ దుర్మార్గులు, గుండాలు ప్రజలు ఎన్నడో కొనుక్కున్నటువంటి భూములను చెరబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఉన్నది, ప్రజల అవసరాల, ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు, బాలాజీ నగర్ లాంటి ప్రాంతాల్లో, అరుంధతి నగర్లో రెవెన్యూ అధికారులు, అక్కడ మున్సిపల్ అధికారులు అక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజలలో ఉంటుంది, భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది. ఓకే, బట్ ఎందుకు మైలేజ్ ఎందుకు రావట్లేదు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ? మీరు కొత్త అధ్యక్షుడు నియామకం ఆలస్యం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటారా? కిషన్ రెడ్డి గారు 2 పదవులు, ఒకటి కేంద్ర మంత్రి ప్లస్ ఆయన జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా కొద్దికాలం మొన్న ఎలక్షన్స్ వరకు వ్యవహరించారు, దానివల్ల ఇబ్బంది అవుతుందా? గ్రౌండ్ లెవెల్లోకి యాక్టివిటీస్ వెళ్ళట్లేదు అంటారా? అట్లాంటి ఏమి ఇబ్బందులు లేవు, మంచిగా ఉన్నాం, మంచిగా పని నడుస్తుంది. ఈ 3 నెలలుగా ఇలా సభ్యత్వం ఎన్నడూ లేనంత 40 లక్షల పైబడి సభ్యత్వం చేసుకొని, ఇవాళ డివిజన్ కమిటీలు, మండల కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీ కూడా వేసుకొని రేపటి యుద్ధానికి సన్నద్ధమవుతుంది మా పార్టీ. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఉద్యమాలు చేస్తూనే పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి మా శ్రేణులన్నీ కూడా నిమగ్నమై
ఎట్లా పని చేసుకుంటాం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి రెండు అవసరం ఉంటుంది. రేపు ఉద్యమాలు చేయాలన్నా, రేపు మళ్ళీ ప్రజలకు నాయకత్వం వహించాలన్నా పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాబోయే కాలంలో మరింత పటిష్టమైన పద్ధతిలో రేపు ప్రజలకు నాయకత్వం వహిస్తుంది, పార్టీని బలోపేతం చేసుకుంటాం. అంటే ఇప్పుడు 50% జిల్లా అధ్యక్షుల నియామకం అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల పేరు వినిపిస్తుంది, ఇంకా వేరే లీడర్స్ కూడా పేరు వినిపిస్తుంది. సో ఈ వస్తున్న వార్తలు, కాళేశ్వరం విచారణకి ఈటల రాజేందర్ పిలుస్తారు, కేసీఆర్ ఈటల రాజేందర్ ఫోన్ చేశారు, ఈటల రాజేందర్ లెఫ్టిస్ట్ భావజాలం, నక్సలైట్ భావజాలం, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతీసేందుకు అనుకోవచ్చా? భరత్ గారు, మా పార్టీ దేశాన్ని నడుపుతున్న పార్టీ, అనేక రాష్ట్రాలు అధికారులు ఉన్న పార్టీ, మా పార్టీ ఇంత చరిత్ర కలిగిన సమాచారాలు క్షణాల మీద తెలుసుకోగలిగే శక్తి ఉన్న పార్టీ మా పార్టీ. గిట్లకి తాటాకు చప్పులకు గిట్ల అదే ఉంటుందా అండి? నిమిషాల మీద వస్తుంది మా పార్టీకి, గుర్తుపెట్టుకోండి. అంత శక్తి లేదే మా పార్టీకి ఇట్లా నడుస్తుందా? కానీ మరి అందుకని అవన్నీ బట్టి. రెండోది ఏంటంటే మా పార్టీ ఎవరిని ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది మా పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏదో మీరు కాబోయే అది మీరు ఇవన్నీ కావు. మా పార్టీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పార్టీ పని చేయించుకోవాలనేది మాది కలెక్టివ్ నిర్ణయించుకుంటుంది. మాది ఒక ప్రజాస్వామికమైన పార్టీ. మా పార్టీ ఇట్లా ప్రాంతీయ పార్టీలాగా నువ్వు పో ఒక జిల్లా అధ్యక్షుడు, నువ్వు పో రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి నామినేట్ చేసే సిస్టమ్ ఉండదు. అనేక రకాల చర్చోపచర్చ జరుగుతాయి, అనేక రకాల రిపోర్ట్స్ ఉంటాయి, అన్ని రకాల రిపోర్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది తప్ప భరత్ గారు ఇట్లా ఉండవు. అంటే జనవరి 21 నుంచి 25 మధ్యనే మీరు అధ్యక్షుడు అవుతారని వార్తలు వచ్చాయి. ఇవాళ ఫిబ్రవరి 4 ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మీ వ్యతిరేక వర్గం లాబింగ్ ఏమైనా ఉందా ఢిల్లీలో? మీరు కాకుండా అధ్యక్షుడు కాకుండా ఉండేందుకు? నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక మాట, నేను గింత చెప్తున్న తర్వాత మళ్ళీ అడుగుతున్నావు అంటే ఏముంటుంది భరత్? పార్టీకి సిస్టమ్ ఉంటుంది కదా, వట్టిగా ప్రాంతీయ పార్టీ లాగా ఉండదు మాది. సో ఒకటి ఇప్పుడు మేజర్ ఇష్యూ అసెంబ్లీలో నడుస్తుంది, క్యాస్ట్ సెన్సెస్. నిన్న క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి ప్రధాన చర్చ జరుగుతుంది. నిన్న బయట పెట్టారు క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి వివరాలు. మొన్న సాయంత్రం సబ్ కమిటీ బయట పెట్టింది. ఆ సబ్ కమిటీ దాని ప్రకారం 46% బీసీలు ఉన్నారు, హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారు అని అంటారు. సో ఇది చూసిన తర్వాత ఈ సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కేసీఆర్ హయాంలో జరిగింది, తర్వాత ఇప్పుడు జరిగిన సర్వే, ఈ రెండింటి మధ్య చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏంటి ఈ రెండు సర్వేల మీద? ఒక్క మాట చెప్పాలంటే, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కరోజు మొత్తం సర్వే చేయించింది తప్పే, సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఇవాళ కూడా ఈ బీసీ సెన్సస్ అనేది, కులగణన అనేటువంటిది చట్టబద్ధంగా ఏర్పడ సంస్థ ఆధ్వర్యంలో చేయించాలి తప్ప వీళ్ళేదో అధికారులు పోయినరు రాసుకొచ్చిండ్రు అంటే దీనికి శాంటిటీ ఉంటుందా అండి ఎక్కడైనా? ఒకటి. రెండవది ఏంటంటే, ఇవాళ జనాభా ఎస్సీలలో ఎస్సీలు కావచ్చు, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళు ఓసీలు కావచ్చు, జనరల్గా జనాభా పెరుగుతూ ఉంటుంది. అది 0.5% పెరుగుతుందా, 1% పెరుగుతుందా, కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎస్సీల జనాభా పెరిగింది, ఎస్టీల జనాభా పెరిగింది, ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గిందని చెప్పారు అంటే ఇది ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుందండి? దీన్ని ఎవరు నమ్మాలి చెప్పండి? అయినా రెండవది, ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ మైనార్టీలలో బీసీ బి గ్రూపులో ఎన్నడో ఒకనాడు వాళ్ళు బీసీలలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత బీసీ ఈ గ్రూప్ తెచ్చిన తర్వాతనే ముస్లింలకు బీసీలుగా గుర్తించబడడం తప్పు. ఈ రాజశేఖర రెడ్డి గారు బీసీ ఈ గ్రూపు రాకముందే ముస్లింలను ఈబీసీ అది బీసీ ఈ కింద రిజర్వేషన్లు ఇవ్వకముందే కొన్ని కులాలు, ఇప్పుడు దూదే కులాలు లాంటి కులాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు ఉండే పేదవాళ్ళంతా కూడా బీసీ బి గ్రూప్లో ఉన్నారు వాళ్ళు. అందుకనే వీళ్ళకు ఒక నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, దానికి ఒక ప్రణాళిక లేదు, వట్టుకనే చేస్తాడేటుంటుంది. అసలు బీసీ ఒక కమిషన్ వేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించి దానికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కులాలు ఏంటివి, ఇప్పుడున్న కులాలు ఏంటిది, దాన్ని బట్టి కులగణన చేయాలి. కానీ అది ఏం లేకుండా ఇప్పుడు కులగణన అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే రెండు అవగాహన లేని వాళ్ళు ఏదో వట్టిగా మభ్య పెట్టడానికి ఏదో దీని పేరిట డైవర్ట్ చేసుకొని కొంత రోజులు గడుపుకునే ప్రయత్నం తప్ప వీళ్ళకు నిజాయితీ ఉన్న పద్ధతి కాదు.
ఓకే, ఇప్పుడు రెండు ఎక్సర్సైజులు కూడా కరెక్ట్ కాదంటారా? మరి రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో మీరు ఉన్నారనుకుంటా, ఆ సమయంలో 90% తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, ఇదొక స్కాన్ లాంటిది, దీని ప్రకారం తెలంగాణ మోడల్ వెల్ఫేర్ స్కీమ్స్ దేశం మొత్తం కూడా చేస్తామంటారు. ఆల్రెడీ కర్ణాటకలో చెప్పారు, అక్కడ కంప్లీట్ కాలేదు. బీహార్లో నితీష్ కుమార్ చేశారు, బీహార్ తర్వాత సెకండ్ స్టేట్ తెలంగాణ అయింది. ఒక బీసీ బిడ్డగా మీరు దీన్ని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిందని. ఇప్పుడు భరత్ అక్కడ ఇప్పుడు నేను అంటున్నా, కులగణన అనేది ఒక మాట భరత్ గారు, నేను చాలా సందర్భాలు చెప్పిన, ఒక రాష్ట్రంలో ఒక కులం బీసీలో ఉంటుంది, అదే కులం ఇంకొక రాష్ట్రంలో ఎస్సీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లంబాడాలు ఉన్నారండి మన దగ్గర లంబాడాలు ఎస్టీ తెలంగాణలో, అదే కర్ణాటక పోతే ఎస్సీ అవుతుంది. రజకులు మన దగ్గర దోబీ పనిచేసే వాళ్ళు రజకులు ఇక్కడ బీసీ, పక్క కర్ణాటక పోతే ఎస్సీ కింద ఉంటారు. ఇవాళ మత్స్యకారులు ఒక వేరే స్టేట్లో ఎస్సీలుగా ఉంటారు, మత్స్యకారులు ఇక్కడ బీసీలుగా ఉంటారు. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కులం ఒక వృత్తి ఒకే కులంలో ఇప్పటికున్న చరిత్ర లేనిది మనకు కనబడుతూ ఉన్నప్పుడు, ఇవాళ ఇదే లంబాడాలు మహారాష్ట్ర పోతే బీసీలుగా ఉంటారు, మీకు తెలుసు. అలాంటప్పుడు ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఏ బీసీలలో ఉన్నాయా, ఎస్సీలలో ఉన్నాయా, ఎస్టీలలో ఉన్నాయా, ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని ఏం మనం మార్చేది లేదు కాబట్టి దాని ప్రకారంగా కులగణన చేసుకుంటే జనాభా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, సో అంటే వీళ్ళకు నిజాయితీగా చిత్తశుద్ధితో ఈ వర్గాలకు లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినట్టుంటే గిట్లా కాదు కదా చేయాల్సింది. సో ఈటెల గారు, అంటే మీది నాది ఆడియో కొంచెం 3-4 seconds డిలే ఉంటుంది, ఎందుకంటే మీరు ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, లైవ్ కిట్ ద్వారా వస్తున్నారు కాబట్టి. సో మీరు మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేయండి, ఒకవేళ నా ప్రశ్న కొంచెం లేట్గా అనిపించిన. ఒకటి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కులగణన చేయొద్దు, రాష్ట్రాలు సొంతంగా చేసుకోవాలంటారా? మీ ఒపీనియన్. మీ జాతీయ పార్టీ అయితే కులగణనకు వ్యతిరేకం, కులగణన అయితే చేయట్లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన నో సారీ, మేము దేనికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, అసలు ఎంత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 23 కులాలు బీసీల కింద ఉన్నాయి, 26 కులాలు ఉన్నాయి. కేంద్రం లెవెల్ ఇప్పటిదాకా ఓబీసీలు లేవు. నేను ఇంతకుముందు చెప్పిన మూడు ఎగ్జాంపుల్స్ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంత కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు మీరు దేశవ్యాప్తంగా చేయాలంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇలా సర్వే చేసింది. రజకులు అనే సబ్జెక్ట్ ఉంది, రజకులను తెలంగాణలో ఎట్లెత్తావు దేశవ్యాప్తంగా, మళ్ళీ కర్ణాటకలో ఎట్లెత్తావు చెప్పండి. అంటే నువ్వు అండర్స్టాండ్ ద థింగ్స్, అర్థం చేసుకోను. అందుకనే కులగణన అనేటువంటిది రాష్ట్రాల పరంగా చేయాల్సిందే. ఓకే, సో రాష్ట్రాల పరంగా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది, అయినా కరెక్ట్ ఎక్సైజ్ చేయలేదు అంటారు. ఇప్పుడు కొద్దిమంది ఏం చెప్తారంటే ఓసీ జనాభా పెరిగింది, బీసీ జనాభా తగ్గింది, ఉంటారు. ఓసీ జనాభా తగ్గింది, బీసీ జనాభా పెరిగింది, బీసీ జనాభా తగ్గింది అంటున్నారు. 20 లక్షల బీసీలు తగ్గింది అంటారు. భరత్ ఉంటుందా అట్లా? ఇంకా కాదండి, ఒక మాట జనరల్గా ఎక్కువ ఎడ్యుకేటెడ్ దాంట్లో ఎక్కువ కొంచెం అన్ని రకాల ముందున్న దాంట్లో ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. కిందికి పోతున్నా కొద్దీ పాపులేషన్ కంట్రోల్ తక్కువ ఉంటుంది, మీకు తెలియదే కాదు. వింటున్నా, అది కామన్ సెన్స్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు కొంత ఎడ్యుకేటెడ్ లేని దగ్గర దేవుడే పుట్టిస్తాడు, దేవుడే సతర్తి అంటూ కూడా ఉంటారు. కానీ అదే చదువుకున్న అంటే కొంచెం కొంచెం ఆర్థికంగా స్థితిమంతులు ఏమంటారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉండద్దు, ఒక్కొక్కరికంటే ఎక్కువ ఉండద్దు అని చెప్పి కట్టడి చేసుకున్న చరిత్ర మీకు తెలుసు. అందువల్ల తప్పు కదా, మన జనరల్గా పర్సెప్షన్ చూసినా ఏంటంటే తప్పైంది కదా. సో ఇప్పుడు ఎక్సైజ్ అయితే అయిపోయింది, అసెంబ్లీలో వాళ్ళు చర్చ కూడా పెట్టారు. స్థానిక సంస్థల్లో రేవంత్ రెడ్డి ఏమంటారంటే 42% మా పార్టీ పరంగా ఇస్తాం బీసీలకు. స్థానిక సంస్థల్లో ఒకవేళ అక్కడ జరిగిన 42% ప్రయత్నం చేస్తాం, అది కోర్టులో కనుక వర్కౌట్ కాకపోతే మా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం. వాళ్ళు ఒక భరత్ ఒక మాట, ఇప్పుడు భరత్ గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టలే, కొత్తగా పుట్టిన పార్టీ కాదు, కొత్తగా రాజకీయ నాయకుడు కాదు.
కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పార్టీ. ఇప్పుడు ఇవన్నీ ఎన్నికల సందర్భంలో ఎస్సీ పాలసీ, బీసీ పాలసీ, మహిళా పాలసీ, యువ పాలసీ, రైతుల పాలసీ, ఇట్లా అన్ని పాలసీలు పెట్టింది వాళ్ళు. అప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే నేను స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా అని చెప్పిన మాటలన్నీ వేయండి. మీరు నన్ను ఎందుకు అడగాలి? ఇప్పుడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అట్లా, నేను 42% మీకు రిజర్వేషన్ కల్పించను, 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటుంది గిదా అని చెప్పే మాట. మీ పార్టీ ప్రజలంతా అర్థం చేసుకుంటారు భరత్ గారు, తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ కోర్టులో కనుక ఇది చెల్లుబాటు కాకపోతే, ఇంతకుముందు ఉన్నట్టు 23-24% ఇంప్లిమెంట్ అయితే, మీరే రాష్ట్ర అధ్యక్షులు అయితే, మీరు మీ పార్టీ తరఫున బీసీలకు ఎంతమంది ఇస్తారు? మన బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు ఎలక్షన్స్ ముందు. సరే మీరు గెలవలేదు, కానీ సిఎల్పి లీడర్ బీజేఎల్పీ లీడర్ వచ్చేసి రెడ్డికి ఇచ్చారు, బీసీకి ఇవ్వలేదు. ఒక మాట ఇప్పుడు మా పార్టీ ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చింది, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కనాడు కూడా ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు, తెలంగాణ ప్రజలారా మీరు మమ్మల్ని గెలిపించండి, మీ ఓబీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పిండ్రు. వింటున్నారండి? ఇవాళ మీరు దేశంలో సామాజిక సమతుల్యత పాటించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇప్పుడే మా ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, ఎవరిని మేము రాష్ట్రపతులను చేసినాం, ఎంతమంది బీసీ మంత్రులను చేసినాం కేంద్రంలో, ఎంతమంది ఎస్సీ మంత్రులను చేసినాం, ఎస్టీ మంత్రులను చేసినాం, మా సామాజిక సమతుల్యత ఎట్లా ఉంది, మీ అవగాహన ఎట్లా ఉంది, ఇవన్నీ ఇప్పుడే చెప్పిండు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని పార్టీల కంటే కూడా అన్ని ఈ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ఏం చేయాలనో అడుగులు వేస్తున్న పార్టీ. అందుకనే ఇలా దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో ప్రజల చేత శభాష్ అనిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఈటెల్ గారు ఇప్పుడు కులగణన రిపోర్ట్ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. బీసీల అభ్యున్నతే లక్ష్యమని రేవంత్ చెప్తున్నారు. కులగణన సర్వే తూతు మంత్రంగా చేశారు, లెక్కలన్నీ తప్పులని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఏంటి కులగణన సర్వే ప్రామాణిక ఎంత అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనపై మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళే చెప్తుండ్రు, ఇప్పుడు ముస్లింల జనాభా అంటాడు, ఈ ముస్లింలలో బీసీలు ఉన్నారంటాడు, 10% బీసీలు ఉన్నారంటాడు. ఇలా ఆలకే స్పష్టత. ఒక మాట 11 గంటలకు శాసనసభ సమావేశం కావాలి, 1:30కో 2:30కో అయినట్టున్నది. అంటే వాళ్ళ సమస్య అసలు ఏం చెప్పాను, అసెంబ్లీని అయితే సమావేశపరిచింది కానీ ఏం చెప్పానో కూడా వాళ్ళకు ఎజెండా లేదు. ఒక గంట పేలవంగా సాగింది దాంట్లో నేను ఏం కామెంట్ చేస్తానండి? ప్రజలే దీన్ని అర్థం చేసుకుంటారు, మేధావులు అర్థం చేసుకుంటారు దీని మీద. సో సరే, ఒకటి ఇప్పుడు బీసీలకు సంబంధించి మొన్న తీర్మార్ మల్లన్న వరంగల్లో సభ పెట్టారు. బీసీలందరూ కలిసి రావాలి, బీసీలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి, ఏ రాజకీయ పార్టీ న్యాయం చేయట్లేదని. సో ఇప్పుడు మీ పార్టీలో ఆర్ కృష్ణయ్య ఇప్పుడు జాయిన్ అయ్యారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. సో అదే సమయంలో ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ బీసీ కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. సో దాని అంటే ఇంటలెక్చువల్స్ కానీ ఇప్పుడు చిరంజీవులు ఐఏఎస్, తర్వాత మొన్న ఆ సభకు చాలామంది వకలాభరణం కృష్ణమోహన్ రావు మీ మీద పోటీ చేసి ఓడిపోయిన ఆయన, సో వాళ్ళందరూ కూడా సభకు హాజరయ్యారు. సో వీళ్ళందరినీ కలుపుకోపోయే ప్రయత్నం ఏమన్నా ఉందా? ఇప్పుడున్న పార్టీలు కాకుండా కొత్త బీసీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్కోప్ ఉందా? ఇక అవన్నీ ఎవరు పెట్టిండ్రో వాళ్ళు అడగండి తప్ప నేను ఏం సమాధానం చెప్తానండి. సో అంటే బీసీ సీఎం అవుతారా తెలంగాణ రాష్ట్రంలో? లాస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70 ఏళ్లలో కూడా బీసీ సీఎం కాలేదు. మీరు ప్రామిస్ చేశారు కానీ మా పార్టీ అట్లాగా అండి, అట్లా కాదు. పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టు ఒక మాట, పిల్ల పుట్టక ముందే కుళ్ళ కొట్టినట్టు ఉన్నది. ఎందుకు అవన్నీ నువ్వు ఎందుకు అంత యాంగ్జైటీ ఉన్నావు నువ్వు? అంటే ఇప్పుడు మొన్న ఈ సర్వేల ద్వారా చైతన్యం పెరుగుతోంది బీసీలో అని అంటారు, కానీ రిప్రజెంటేషన్ తక్కువ ఉంది. 19 మంది బీసీలు మాత్రమే ఈ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు. మీరు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారు, బహుశా 36 ఇచ్చారా? మీరు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్నా ఉండి హైయెస్ట్ టికెట్స్ మొన్న అసెంబ్లీలో బీజేపీ ఇచ్చిందా బీసీలకు? ఐ థింక్ 36-40 ఇచ్చినట్టున్నారు. 100% అదే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అన్ని కులాలని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి సమతుల్యత పాటించిన పార్టీ, ఆచరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే. సో ఇంకొక కీలక ఇష్యూ జరుగుతుంది అసెంబ్లీలో ఈటెల రాజేందర్ గారు, ఎస్సీ వర్గీకరణ గురించి కూడా జరుగుతుంది. వర్గీకరణకు సంబంధించి
ప్రధానమంత్రి అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అనుకూలంగా వాదనలు వినిపించింది, వర్గీకరణ క్లియరెన్స్ వచ్చింది. ఒక మాట భరత్ గారు, అనేక సంవత్సరాలుగా అణచివేతకు గురైన జాతి, శ్రమం చేసి సంపద సృష్టించిన జాతి, 30-40 ఏళ్ళుగా మందకృష్ణ గారి నాయకత్వంలో మాకు న్యాయం జరగాలని చెప్పి కొట్లాడితే ఆ ఉద్యమాన్ని గుర్తించి గౌరవించి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా ఎల్బీ స్టేడియంకి వచ్చి వాళ్ళకి ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడు మోడీ గారు, ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దానికి ఇంత గొప్పగా తీర్పు వచ్చిన తర్వాత అంతకుముందు అంటే వీళ్ళది చూడండి, ఎన్నికలప్పుడు మాట్లాడతారు, ప్రయోజనాల కోసం మాట్లాడతారు తప్ప నిజంగా సమస్య పరిష్కరించే తపన ఉన్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ తీర్పు వచ్చిన వెంటనే ఇవాళ కేంద్రం వాళ్ళ పార్టీ అడ్డుకుంటుందా మరి ఏందో తెలియదు కానీ నోరు మూసుకొని ఉన్నాడు. నేనంటున్నా వెంటనే తక్షణమే, ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారం ఇచ్చింది కాబట్టి ఈ ఉద్యమ పుట్టుకనే తెలంగాణలో పుట్టింది కాబట్టి తెలంగాణలో ఈ జాతి ఎంతో అణచివేతకు గురైందో, వాళ్ళ ఆక్రందన ఏందో, వాళ్ళ బాధ ఏందో ఇక్కడ సజీవ సాక్ష్యం ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతాను నేను. బట్ ఇవాళ అసెంబ్లీలో తీసుకున్నారు, గ్రూప్ 3లో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇస్తున్నారు. 26 ఉపకులాలు మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు 18 ఉపకులాలకు 5%, గ్రూప్ 1లో 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్, మొత్తం 3గా వర్గీకరించి చేస్తున్నారు. సరే, వర్గీకరణ ఐజ్ ఫర్ సిస్టమ్ ఏముందో దాని ప్రకారం జరిగితే సంతోషపడతాం. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈటల రాజేందర్ గారు మేబీ అధ్యక్షుడు అని ప్రధానంగా మీ పేరే వినిపిస్తుంది. మంచిది భరత్ గారు. ఒక 2 minutes లాస్ట్, మీ పేరే ప్రధానంగా వినిపిస్తుంది. మీరు అయినా కాకుండా మీ పోరాటం అయితే కంటిన్యూ అవుతుందా అధ్యక్షుడు మీరు అయినా కాకుండా? నీకే యాంగ్జైటీ ఎక్కువ ఉన్నది. 4 ఏళ్ళు చెప్పి నా పోరాటం కంటిన్యూ అవుతుంది, రాబోయే కాలం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ప్రధానంగా టేకప్ చేయబోయే ఇష్యూస్ ఏంటి? ఈ 1 yearలో మీకు ఏం ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి? ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా కొత్తగా వచ్చినప్పుడు కొంత టైం ఇవ్వాలి, వెంటనే ఎంబడి పడడం మంచిది కాదు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, రాజ్యమే దాని నాయకత్వం వహించి ప్రజలకు వేధిస్తున్నప్పుడు వాటి మీద కొట్లాడనే మీకు తెలుసు. డెఫినెట్గా ఇలా మేము కొట్లాడిన దానికంటే ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్పి ప్రజలు నిర్ధారణకు వచ్చిండ్రు. ఇక మళ్ళీ ఈ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేని కూడా నిర్ధారణకు వచ్చిండ్రు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద రాబోయే కాలంలో, ఎందుకంటే 1 year కదా వాళ్ళ గవర్నమెంట్ కూడా వచ్చింది, ఇప్పటికిప్పుడు పోయి ఉద్యమాలు చేసే పరిస్థితి ఎక్కడ వస్తుంది? ఏ పరిస్థితి ఏదన్నా తక్షణ సమస్య ఉన్నప్పుడు హైడ్రా వచ్చింది, తక్షణ సమస్య అది. ఇలా అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నారు, తక్షణ సమస్య అది. ఇలా మూసి నది పేరిట ఇల్లు కూడా ప్రయత్నం చేసిండు, తక్షణ సమస్య అది. ఇట్లాంటి వాటి మీద కొట్లాడుతున్నాం కదా. లాస్ట్ క్వశ్చన్, అంటే మొన్న ఈటల ఎప్పుడు రాజకీయ జీవితంలో చూడలేదు ఒక వ్యక్తి రియల్టర్ మీద దాడి చేశారు, చెంప చెల్లు అనిపించారు. ఎందుకు అట్లా అనిపించింది? ఈటల రాజేందర్ ఉద్యమంలో చూసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? నేను రియల్టర్ మీద మీరు సమాచారం తప్పు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఇష్యూ 1985లో వాళ్ళు ఇళ్ళ జాగాలు కొనుక్కున్నారు. 1985లో అంటే దాదాపు 40 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు. వాళ్ళ భూములలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా వేధించడం, వాళ్ళ భూములు గుంజుకోవడం, వాళ్ళు తక్కువ ధరకు అమ్మని చెప్పడం. ఆ రియల్టర్ ఒక 26 మంది గుండాలని, వాళ్ళు వాచ్మెన్ కదా, 26 మంది గుండాలను అక్కడ వదిలిపెట్టి అవి సరిపోయినట్టుగా ఇంకో 6 కుక్కలు కూడా సాది ప్రజల మీద ఉసుకొలుపుతున్నప్పుడు, అక్కడ కాపాడాల్సిన పోలీసులు విఫలం చెందినప్పుడు, అక్కడ రెవెన్యూ అధికారులు వాళ్ళకు న్యాయం చేయనప్పుడు, నేను స్వయంగా సిపికి ఫోన్ చేసి, నేను స్వయంగా కలెక్టర్ ఫోన్ చేసి ఆ ఫీల్డ్ మీదకి పోతే నా సమక్షంలోనే వాళ్ళు తాగి ఇక్కడ బెదిరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ సిస్టమ్ విఫలమైనప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా ప్రజలను కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంటాయి కదా భరత్ గారు. అది చేయకపోతే తప్పవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, మీ వాల్యుబుల్ సమయం, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించినందుకు. ఈటల రాజేందర్ అయితే సో స్పందన ఈటల రాజేందర్ అయితే చెప్తున్నారు, 3-4 రోజులుగా చాలా స్పెక్యులేషన్ నడుస్తుంది. ఈటల రాజేందర్కు కేసీఆర్ ఫోన్ చేశారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి రమ్మన్నారు. గతంలో ఒకటి జరిగింది, హరీష్ రావు ఈటల రాజేందర్ ఇద్దరు కౌగులించుకున్నారు, వాళ్ళు కలిశారని చెప్పి.
నిజానికి అది నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కలుసుకున్న ఫోటో. మాది మా ఇంట్లోనే జరిగింది. నా పుట్టినరోజు పార్టీకి ఈటల రాజేందర్, హరీష్ రావు వచ్చారు. సడన్గా ఒకరినొకరు చూసి హగ్ చేసుకుంటే దాని మీద కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల రాజేందర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అవును. ఏమని క్లారిటీ ఇచ్చారంటే కేసీఆర్ ఫోన్ చేసుడు అన్నది, నన్ను రమ్మనడు అన్నది శుద్ధ అబద్ధం. అది కేవలం క్యారెక్టర్ అసాసినేషన్, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకోసమనే ఆయన ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీ తెలుగు న్యూస్ వేదికగా ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ప్లస్ ఆయన చెప్తుంది అంటే రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి నిజానికి 21-25 మధ్య కావాలి, కానీ బీజేపీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 50% జిల్లా అధ్యక్షుల నియామకం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు చేసేందుకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 చోట్ల కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆయన పేరు కొంత ఆలస్యం అవుతుంది. బట్ ఇప్పటికీ చెప్పలేం, జాతీయ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రాస్పెక్ట్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దెబ్బతీసేందుకోసం కొంతమంది వేరే పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, సొంత పార్టీ వాళ్ళు అయితే చేయట్లేదని ఆయన అంటున్నారు. బట్ సొంత పార్టీ వాళ్ళు ఉన్నారని కూడా నా సంబంధించిన ఒపీనియన్. ముఖ్యంగా మొన్న గద్దర్ ఎపిసోడ్లో కూడా ఆయన లెఫ్టిస్ట్ కదా, నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తి కదా అన్న దాని మీద కూడా ఇప్పుడు ఈటల రాజేందర్ మనకు క్లారిటీ ఇచ్చారు. విద్యార్థి ఉద్యమాల్లో హాస్టల్లో ఉన్నప్పుడు 2 సంఘాలు ఉంటాయి, ఏబీవీపీ, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ. అప్పుడు ఉన్నాయి ఈ 3-4 సంఘాలు మాత్రమే. దానిలో ఒక సంఘంలో ఉన్నాం. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే విద్యార్థి ఉద్యమంలో ఉన్న సంఘాలే ఉండాలని లేదు కదా. ఇప్పుడు ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అదే ఎగ్జాంపుల్ ఆయన కోట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈటల రాజేందర్ అయితే మనకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ తనకు ఫోన్ చేసి టీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్లోకి ఆహ్వానించింది అన్నది శుద్ధ అబద్ధం. బీజేపీలోనే ఉంటాను, బీజేపీ ఐడియాలజీ కోసం ఫోట్ చేస్తాను, 4 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను, నెక్స్ట్ 4 years కూడా ఇదే అంశం మీద ఫైట్ చేస్తానని కూడా. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.